ఇప్పుడు అసలు 100 మీటర్లు వాగే చేశారు సార్. ఒక్క చుక్కతో చుక్క నీళ్లు ఉండవు, చుక్కతో చుక్క ఉండవండి అసలు. మునగదండి అసలు. ఇంతకు ముందు వచ్చిన నీళ్లు వచ్చిన ఒక రోజు వచ్చినా కూడా నీళ్ళు ఒక పూట అరపూట ఆ వాగు లేక వాగు పూడిపోయి తీగ ఇప్పుడు చుక్క కూడా ఉండవండి నీళ్ళు. సార్ ఇప్పుడు ఇక్కడ వాగు అనేది ఇప్పుడు వరదముఖ ప్రాంతం అనేది రివర్ వేరు, ఇది కొండవీటి వాగు వేరు సార్. ఈ కొండవీటి వాగు అనేది ఎన్జిటి తీర్పు ప్రకారం దీనికి గవర్నమెంట్ ఆ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్ అని ప్రికాషన్స్ తీసుకుంది సార్. దీనికి అనుబంధంగా మరి అక్కడ పంప్ హౌస్ కట్టింది సార్ ఒక 5,000 క్యూసెక్కులకి. తర్వాత ఎక్స్కేప్ రెగ్యులేటర్ ద్వారా ఒక 8,000 క్యూసెక్కులు పంపుతారు సార్. అలాగే దీనికి ఒక రిజర్వాయర్లు ఒక 3 రిజర్వాయర్లు తవ్వుతున్నారు సార్. కిష్టాపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ 0.3 TMC తోటి ఇక్కడ ఇప్పుడు ఈ రైతు చెప్పినట్టు అదిగో అక్కడ 441 ఎకరంలో 0.3 TMC అండి, అది కూడా ఒక రిజర్వాయర్ తవ్వుతున్నారు సార్. 441 ఎకరంలో రిజర్వాయర్ తవ్వుతున్నారు ఆ రైతుల పొలాలండి. కూలింగ్ లో ఇచ్చినాయి సార్, ల్యాండ్ పూలింగ్ లో కూలింగ్ రైతులు. తర్వాత అండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనుకూలంగా లేవు భూములు, ఇవన్నీ కూడా మెతక భూములు అని చెప్పి ఒక పాయింట్ అండి. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీడియా చూస్తున్నారు, అవన్నీ రాయండి. రాకు 3 మీటర్ల దూరంలోనే రాయి పడింది సార్. రాయి పడింది సార్, అంత రాయి. ఇప్పుడు ఇది ఈ వాగును కూడా 100 మీటర్ల ఎడల్పుని తీస్తున్నారు సార్. ఈ ఎంబాంక్మెంట్ తోటి సహా మొత్తం 222 మీటర్లతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు సార్. ఇప్పుడు ఇది మనం వచ్చిన బ్రిడ్జి ఇది మొత్తం 222 మీటర్లు సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే కొండవీటి వాగు వచ్చేది మొత్తం వచ్చినా కూడా కొండవీటి వాగు వచ్చేది కూడా 1/2 TMC అండి. అది మనకు చరిత్రలో 1903లో సార్, వెనక 1903లో చరిత్ర చెబుతుంది ఏమంటే 222 మిల్లీమీటర్లు పడిందండి వర్షం. అక్కడ కాదు, కొండవీటి వాగ్ ఏరియా అనేది కూడా కొండవీటి హిల్స్ కాడ నుంచి 421 చదరపు కిలోమీటర్లే ఉందండి. ఇది అసలు కొండవీటి ప్రాంతం అనేది. ఈ 421 చదరపు కిలోమీటర్లలో 222 TMCలే పడింది. అప్పుడు TMCలు ఐ మీన్ సారీ మిల్లీమీటర్లు పడింది. తర్వాత అంటే 2005-06లో మాత్రం 120 mm పడింది సార్. అదే హైయెస్ట్ అప్పుడు. అంతే సార్, హాఫ్ టీఎంసీకి ఇప్పుడు డిశ్చార్జ్ మనకి 16,500 పెట్టారు. ఈ నడిచినట్టు మళ్ళీ ఇప్పుడు కిష్టాపాలెం 0.3 TMCకి, ఇక్కడ నీరుకొండ దగ్గర 0.3 TMCకి రిజర్వాయర్ తవ్వుతున్నారు సార్. దీనివల్ల చేశారు. దీనివల్ల ఎటువంటి ముంపు అనేది దీనికి రాదు సార్. ఇది మళ్ళీ దీని కాకుండా పని దగ్గర కూడా ఒక 0.3 TMCకి, అట్లాగే స్మృతివనం దగ్గర అంబేద్కర్ స్మృతివనం దగ్గర 0.2 TMCకి, శాఖమూరు దగ్గర కూడా ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నారు సార్. ఈ రకంగా మొత్తం 5 రిజర్వాయర్లు నిర్మిస్తారు సార్. ఈ మొత్తం రిజర్వాయర్లు కూడా వైకుంఠపురం స్కీమ్ ఎత్తిపోసి దాని ద్వారా క్యాపిటల్ సిటీకి గ్రావిటీ మీద వాటర్ పంపించాలనేది ప్రపోజల్ సార్. స్టోరేజ్ కెపాసిటీ ఇప్పుడు 3 TMC పెట్టారు సార్.